దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో, ప్రతి అవసరంలో మీరందరూ కూడా బాగుండాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి వచనాలు కొన్ని చదువుకొని ధ్యానం చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో మనము ఈ యొక్క శరీరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, ఈ శరీరానికి బలం కావాలంటే లోకంలో చూడండి, తల్లిపాలు దగ్గర నుంచి మంచి ఆహారం వరకు, కూరగాయలు, ఫ్రూట్స్, పళ్ళు, రకరకాల చేపలు, గుడ్డు, మాంసపు కృతులు, ఇలా రకరకాల ఒక మంచి పదార్థాలు ఈ శరీరానికి బలాన్ని ఇవ్వడానికి ఉన్నాయి. వాటిని మనము ఈ శరీరం బలం పొందడానికి మంచి కూరగాయలు, మంచి పళ్ళు, పాలు, ఇలా రకరకాలన్నీ కూడా తీసుకుంటాం. ఒక బిడ్డ తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ బిడ్డ ఎదుగుదలకు కావాల్సింది మంచి పాలు. ఆ బిడ్డ యొక్క శరీరం ఎదుగుదలకు కావాల్సింది మంచి పాలు. ఎప్పుడైతే ఆ బిడ్డ శరీరంలోనికి మంచి పాలు వెళ్తున్నాయో ఆ యొక్క బిడ్డ యొక్క శరీరము అభివృద్ధి అవుతుంది, బలం పుంజుకుంటుంది, అవయవాలన్నీ బలపడతాయి, అవయవాలన్నీ పరిపూర్ణంగా ఎదుగుతూ బలపడతాయి. కాబట్టి చిన్న బిడ్డకి ఎలాగైతే పాలు అనేది శరీరాన్ని, బలాన్ని పెంచుతుందో, అభివృద్ధి చేస్తుందో, అలాగే మన ఆత్మ, మన జీవితం, మన క్యారెక్టర్, ప్రవర్తన, మన ఆలోచనలు, మన యొక్క జీవితాన్ని బలపరిచేది, అభివృద్ధి పరిచేది ఏది అంటే వాక్యం, దేవుని యొక్క మాట. అవును ప్రేమ దేవుని, దేవుని యొక్క వాక్యము మనిషి యొక్క ఆత్మకు, శరీరానికి, జీవితానికి మేలు, మంచి, బలము, జ్ఞానము, ఆరోగ్యము, మనశ్శాంతి ఇస్తుంది. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాట మనకు మంచి ఆలోచన వచ్చేటట్లుగా చేస్తుంది. దేవుని యొక్క మాట మనం మంచి నిర్ణయం తీసుకునేటట్లుగా చేస్తుంది. దేవుని యొక్క మాట మనము సమస్యల్లో పడకుండా కాపాడుతుంది. దేవుని యొక్క మాట మన జీవితం పాడైపోకుండా ఉండడానికి కాపాడుతుంది. టోటల్గా దేవుని యొక్క మాట మంచి బలమైన ఆత్మీయ ఆహారం. శరీర బలమైన ఆహారాలు ఎలాగైతే ఉన్నాయో, మంచి ఆహారాలు, అలాగే మనిషి జీవితానికి, ఆత్మకి వాక్యం అనేది ఆత్మ సంబంధమైన బలాన్ని, మంచి జీవితాన్ని ఇచ్చేటటువంటి ఆహారము. ఈ దేవుని మాట అనే ఈ యొక్క పాలను, ఈ యొక్క ఆత్మీయ ఆహారాన్ని ఎవరైతే తీసుకుంటారో ప్రేమ దేవుని బిడ్డారా, వాళ్ళు దినదినము మంచి స్థితిలోకి వెళ్తారు. చూడండి, మనిషి యొక్క జీవితం పతనమైపోవడానికి, పాపంలో పడిపోవడానికి, సమస్యల్లో పడిపోవడానికి కారణం ఏంటంటే పాపమే కదా. కనుక దేవుని వాక్యము లేకపోవడం, దేవుని తోడు లేకపోవడం, దేవుని జ్ఞానము లేకపోవడం, దేవుని శక్తి లేకపోవడం, ఇవన్నీ కూడా లేకపోవడం వలన టోటల్గా దేవుని మాట ఏ మనిషి అయితే అనుసరించడం, తీసుకోవడం, ఆ మనిషి జీవితం ఖచ్చితంగా సమస్యల్లో, ప్రమాదంలో, నష్టంలో, మరణంలో, రకరకాల విధాలైన పరిస్థితుల్లో పడిపోతుంది. కనుక దేవుని యొక్క మాట, ఆయన తన మాటను పంపించి మనల్ని బాగు చేస్తాడు. ఆయన తన వాక్కును పంపించి మనల్ని బాగు చేస్తాడు. ఆ వాక్యమే మనల్ని బాగు చేయడానికి భూలోకానికి దేవుడు పంపించున్నాడు. తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వాక్యం, ఆయన శరీర రక్తాల ద్వారా, ఆయన ద్వారా మనకు ఈ భూలోకంలో ఉన్న మానవులందరికీ రక్షణ.
వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడుగా మన మధ్య నివసించు అని ఉంటుంది. కనుక ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం యొక్క విలువ ఎంత అనేది మనం తెలుసుకుంటే ఇంకెప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా, దేవుని వాక్యం నేర్చుకోకుండా ఉండలేము. దేవుని వాక్యానికి దూరంగా ఉండలేము. దేవుని యొక్క వాక్యం మనకు ఎంత రక్షణ ఇస్తుందో, ఎంత అభివృద్ధి పరుస్తుందో, ఎంత మేలు చేస్తుందో, ఎంత ఆరోగ్యం ఇస్తుందో, ఎంత జ్ఞానం ఇస్తుందో మనం తెలుసుకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి. దేవుని యొక్క మాటల ధ్యానము వలన మన జీవితాలన్నీ కూడా మంచి దారిలోకి వెళ్తాయి. పడిపోయిన జీవితాలు కూడా దేవుని మాటను బట్టి నిలబడతాయి. చెడిపోయిన జీవితాలు కూడా దేవుని మాటను బట్టి పవిత్రమవుతాయి. అర్థం కాని సమస్యలు కూడా దేవుని మాటను బట్టి పరిష్కారం అవుతాయి, దేవుని జ్ఞానాన్ని బట్టి. కనుక ప్రేమని దేవుని బిడ్డలారా, అట్టి వాక్యము మనకు తోడుగా ఉండడము, మన హృదయములో ఉండడము, మన జీవితంలో భాగంగా ఉండడము, ఆ వాక్యము మనం పాటించడం అనేది మనకి ఎంతో మేలు చేస్తుంది. కనుక ఈ విషయం అర్థం కాక దేవుని వాక్యములో సర్వం ఉంది, దేవుని వాక్యములో ఆరోగ్యం ఉంది, దేవుని వాక్యములోనే మేలు ఉంది, దేవుని వాక్యంలోనే జ్ఞానం ఉంది, ఈ విషయాలన్నీ కూడా అనేకులకు అర్థం కాక లోకంలో ఎన్నో చింతల్లో, ఎన్నో సమస్యల్లో, ఎన్నో ఏం చేయాలి, ఎలా చేయాలని తంటాలు పడుతుంటారు. అట్టి వారందరికీ కూడా దేవుడి యొక్క వాక్యము పరిష్కారం. నువ్వు ఏ స్థితిలో ఉన్న దేవుని వాక్యము ధ్యానించు, నీకు పరిష్కారం ఇస్తుంది, వెలుగు వస్తుంది, నీ పాదములకు దారి చూపిస్తుంది వాక్యం, నీ హృదయానికి తలంపులకు కావిలుగా ఉంటుంది, చెడులో పడిపోకుండా, భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోకుండా. దేవుని మాట మనల్ని రక్షిస్తుంది. ఆ దేవుని మాట మనల్ని భద్రపరుస్తుంది. ఆ దేవుని మాట మనకు సమస్త విషయమైన మేలు చేస్తుంది. ఎందుకంటే దేవుని మాటలో అబద్ధం ఉండదు, దేవుని మాటలో నాశనం ఉండదు, దేవుని మాటలో ఎటువంటి మోసం ఉండదు. కనుక ఆయన మాటలు పవిత్రమైనవి, పరిశుద్ధుడైన దేవుడి మాటలు కాబట్టి, తండ్రి అయిన దేవుడి మాటలు కాబట్టి, ప్రేమ కలిగిన దేవుడి మాటలు కాబట్టి, మంచి చేసే దేవుని మాటలు కాబట్టి, ఆ మాటలు మన జీవితానికి మేలు. ఎవరైతే దేవుని మాటలు, పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిదినం ధ్యానిస్తున్నారో, ప్రతిదినం ఆసక్తి కలిగి ఇష్టపడి ధ్యానిస్తున్నారు, నేర్చుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నారు, అటు వారి జీవితాల్లో ఎప్పుడు ఆశీర్వాదంగానే ఉంటుంది. మన భక్తుల జీవితాలు చూస్తే ఎందుకు వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మారాయి అంటే దేవుని మాటను బట్టే కదా, దేవుని వాక్యమును బట్టే. కాబట్టి అట్టి వాక్యము మన చేతుల్లో ఉంది. ఆ వాక్యాన్ని బట్టి మనం దినదిన అభివృద్ధి పొందుతాం, బలం పొందుతాం, ఆదరణ పొందుతాం, క్షేమాన్ని పొందుతాం. అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క వాక్యం పరలోకం వెళ్ళే వరకు కూడా మనకు అన్ని విషయాల్లో కూడా మనకు మేలు చేస్తుంది. ప్రార్థించండి. కృపగలిగిన మక్కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు స్తుతి మహిమ ఘనత చెల్లిస్తుంది. అవును నాయన, నీ వాక్యము ద్వారానే ప్రభు మాకు బలము, నీ వాక్యము ద్వారానే మాకు జ్ఞానం, నీ వాక్యము ద్వారానే ప్రభు మాకు రక్షణ, నీ వాక్యము ద్వారానే ప్రభు మాకు ఆరోగ్యం, సమస్తము జరుగుతుంది ప్రభు. కాబట్టి నీ వాక్యం ఇచ్చి మమ్మల్ని బాగు చేసినందుకు స్తుతిస్తున్నాం, నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు స్తుతిస్తున్నాం, నీ వాక్యము ద్వారా ప్రభు మాకు సమస్త విషయాల్లో సహాయం అందిస్తున్నందుకు స్తుతిస్తున్నాం. ఎవరైతే ఇక నీ యొక్క వాక్యపు విలువ తెలుసుకోలేదు అటు వారందరికీ నీ వాక్యములో ఇంత విలువ ఉందని, ఇంత శక్తి ఉందని, ఇంత మేలు ఉందని తెలుసుకొని నన్ను నీ వాక్యము ధ్యానించినట్లుగా, ప్రతిదినము ధ్యానించినట్లుగా దీవించమని, అన్ని విషయాల్లో కాపాడమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.